అండి ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్కి మొత్తం గమ్ చేసుకున్నాను. మీరు చూసినట్లయితే బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ మొత్తం గమ్ చేసేసాను అనమాట. గమ్ చేసేసేసి నీట్గా కట్ చేసేసాను. ఇలా చూడండి, ఇది బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ కుట్టాలి. చాలా బాగుంది క్లాత్ అయితే. ఇప్పుడైతే డాట్స్ కుట్టడానికి మనం ఫస్ట్ డాట్స్ తీసుకున్నాం కదా, డాట్ పాయింటింగ్ చేసుకున్నాం కదా. ఈ డాట్ పాయింటింగ్కి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలాగా కుట్టేద్దాము. ఇలా చూడండి, డబల్ పాదం మందం పెట్టుకుంటే 1/2 ఇంచు, ఎల్లో లైన్ దాకా కుడితే 3 ఇంచెస్. చూసారు కదా, ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. అలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఘాట్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అటు సైడ్ అయితే మనకి మార్కింగ్ కనిపిస్తుంది, కానీ ఇటు సైడ్ మార్కింగ్ కనిపించదు. అందుకని ఘాటు పెట్టుకొని ఇక్కడ మనం పాదం ఉంది కదా, డబల్ పాదం అంతా చూసుకొని ఈ ఎల్లో లైన్, ఈ మిషన్ లైన్ ఉంది కదా నాకు, ఇది బండ అనమాట, ఇక్కడికి పెట్టేసుకుంటాను. ఎండింగ్ అయితే రఫ్ ఇచ్చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, డాట్స్ అనేది అయిపోయింది మనకి. బ్యాక్ పార్ట్ ఇంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడైతే నడుం పట్టి చేద్దాము. నడుం పట్టి కోసం ఇదిగోండి, ఈ కోరస్ ఉన్న నడుం పట్టి, కోరస్ ఉన్నది తీసుకున్నాను అనమాట. కోరస్ ఉన్నది తీసుకొని ఇక్కడ మిడిల్లో జాయిన్ చేసేయండి. ఇలా మిడిల్ జాయిన్ చేశాక టాప్ స్టిచ్ చేయండి. టాప్ స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఖర్చులు పైకి ఉండాలి. ఈ ఖర్చులు అనేది పైకి ఉండాలి. ఈ కట్స్ అనేవి మనం కట్ చేసింది ఇటు సైడ్కి కుట్టులోకి వెళ్ళిపోయేటట్టు చూడండి. కోరస్ అంచు వచ్చింది కదా మనకి, ఆ కోరస్ అనేది ఇటు సైడ్కి ఉండేలా చూడండి. చేతి పనికి ఒక పాదమన్నం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాదమందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేసి లాస్ట్కి మిగిలిన పీస్ని ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసి వచ్చాం కదా పాదమందం ఖర్చుతో, ఆ ఖర్చు మొత్తం ఈ నడుం పట్టి ఉంది కదా, పట్టి మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేసుకోండి. ఇట్లా మన బ్యాక్ పార్ట్ మీద పడకూడదు, నడుం పట్టి మీద పడాలి కుట్టని. ఇలా కుట్టేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మెయిన్ క్లాత్ అంతా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి కుట్టు 5 నెంబర్ మీద కుట్టు పెట్టేసేసి లూజ్ కుట్టు మిడిల్లో నుంచి వేసుకుంటారండి. చివరి వేయొద్దు, మనకి చేతి పని చేయడానికి ఇబ్బంది అవుతుంది. మిడిల్లో వేసేసుకుంటే చేతి పని అయిపోయినాక ఇప్పడానికి ఈజీగా ఉంటుంది. కదా ఫ్రెండ్స్, మళ్ళీ కుట్టుని యథావిధిగా నేనైతే 1 పాయింట్ తక్కువ 3కి పెట్టుకుంటాను అనమాట. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి, ఇది కూడా గమ్ చేసేసి నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ని కుట్టేసుకుందాము. ఫస్ట్ మెయిన్ డాట్ని కుడదాము. కరెక్ట్గా కోన్ షేప్ రావాలండి. మెయిన్ డాట్ కోన్ షేప్ వస్తేనే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టగానే ఆటోమేటిక్గా కప్ అనేది మంచిగా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వేసిందో. ఈ కప్ అనేది పర్ఫెక్ట్గా లెగిస్తేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి ఇప్పుడేమో
ఉక్స్ పట్టి కజా పట్టుకెళ్ళి. ఎండింగ్ అనేది రఫ్ ఇచ్చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు చంకకెళ్ళి ఇట్లా కింద నుంచి ఇలా పట్టుకోండి. ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జారిపోకుండా పట్టుకొని మళ్ళీ ఈ పాయింటింగ్ దగ్గరికి ఒక్క పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా ఒక్క పాదం మందం ఖర్చుతో రఫ్ ఇచ్చేయండి ఎండింగ్లో. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. కప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా ఫోర్త్ డాట్ వేస్తే కూడా ఇంకా బాగా నుంచి ఉంటుంది, కానీ మనకి ఫోర్త్ పార్ట్ అంత యూజ్ ఏమి ఉండదు. ఫోర్త్ డాట్ అనేది లాస్ట్లో సైడ్ జాయింటింగ్ సెట్ కాబట్టి వేసుకుంటారు. ఇప్పుడు చూడండి సెకండ్ది సేమ్ యాస్టీస్గా రెండోది కూడా డాట్స్ వేసుకుంటాము. సేమ్ ఇక్కడ కాట్లు పెట్టుకున్నాం కదా, అదే మనకి బండ గుర్తు అనమాట. పాయింటింగ్ దగ్గరికి కోన్ షేప్లో రావాలి. ఒక సైడ్ అయితేనే చాక్పీస్ మార్కింగ్ ఉంటుందండి, రెండో సైడ్ ఉండవు కదా. మనం కాట్లు పెట్టుకుంటాం కదా గుర్తుకి, అందుకే కాట్లు పెట్టుకోవాలి అని చెప్తాను నేను కటింగ్ అప్పుడు. ఆ కాట్ల ద్వారా ఇలాగా పట్టుకొని కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కజ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక సైడ్ చెప్పాను కదా, మెయిన్ క్లాత్తో సహా నీట్గా పట్టుకోండి. నీట్గా పట్టుకొని కాట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మెయిన్ డాట్ ఈ డాట్ దగ్గరికి ఒక పాదం మందం ఖర్చు. ఓకే కదా, చూసారా 2 పార్ట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో షేప్స్ అనేవి. ఈ షేప్ కప్స్ అనేవి నీట్గా వస్తేనే మనకి ఈ కప్పు ఇలా పర్ఫెక్ట్గా లేవాలి. ఇలా బుంగగా లేస్తేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, షేప్ బెల్ట్ జాయిన్ చేద్దామండి. షేప్ బెల్ట్ కోసం మనం పెట్టుకున్న పీసెస్ తీసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నది షేప్ బెల్ట్ కోసం ఇలా. ఫస్ట్ అయితే మెయిన్ సైడ్ పట్టుకోండి. ఇలా చూడండి, ఈ రెండు ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి అని తెలియడానికి నేను ఇలా మార్కింగ్ చేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకొని రెండు కూడా బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది చూసుకొని ఇలా పెట్టుకోండి. ఎదురు పొదురు పెట్టుకొని ఇలా పెట్టేసేయండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి. ఇక్కడైతే లైనింగ్ ఎక్కువ తక్కువ మిగలేదు, అందుకే ఒక్క పొట్టే వేస్తున్నాను. ఇలా చూసారా, మెయిన్ సైడ్ పెట్టాను. ఇది వచ్చేసేసి ఒరిజినల్ సైడ్, బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇది సైడ్ జాయింటింగ్ సైడ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది పాదం మందం ఖర్చుతో చూసారా, పాదం మందం ఖర్చుతో ఈ అంటే లైనింగ్ మీద పాదం మందం ఖర్చుతో నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇటు ఎటంటే లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేసుకోండి. నాకు స్టిచ్చింగ్ సౌండ్ బట్టి అర్థమవుతుంది స్టిచ్చింగ్ పడుతుందో లేదో అని అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఓకే కదా, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసి షేప్ బెల్ట్ని ఇలా చూడండి, నీట్గా దీని అంచులుగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా హోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వస్తే ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేసింది. చూసారా, ఇప్పుడు ఇది చుట్టూ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునే ముందు ఇది కూడా జాయిన్ చేసేస్తాను. దీని జాయింటింగ్ కూడా అంతే, మెయిన్ క్లాత్ పైన మెయిన్ సైడ్ పైన ఉండాలి, రాంగ్ సైడ్ కింద ఉండాలి. ఇందాకేమో సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు పట్టి కాజా పట్టి నుంచి జాయింటింగ్ చేయాలి.
ఇలా హోల్డ్ చేసేసుకొని నీట్గా లైనింగ్ ఎడ్జెస్ నుంచి నీట్గా చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే ఇలాగా నీట్గా కుట్టేసాం కదా, ఒకసారి ఎదురు బదురు చూసుకోండి కరెక్ట్గా సెట్ అయిందో లేదో. ఈ రెండింటిని ఎదురు బదురు చూసుకొని ఇప్పుడు లైనింగ్ సైడ్ నుంచి నీట్గా ఎడ్జెస్ని కట్ చేసుకోండి. మీకు లైనింగ్ సైడ్ అయితేనే అర్థమవుతుంది, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట ఎట్లా కట్ చేయాలని. ఎడ్జెస్ నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేయండి. సేమ్ యాజ్ యూజువల్ రెండోది కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. చూడండి ఎదురు పెట్టి మళ్ళీ ఒకసారి చూసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఇలా కుట్టి పెట్టుకున్నాం కదా, డాట్స్ పెట్టుకునేది, ఆ ఫ్రంట్ పార్ట్లు ఇలా పెట్టండి. ఎదురు ఇలా పెట్టి చూసుకోండి దేనికి ఏది అనేది చూసుకొని, బిగినర్స్ అయితే కంపల్సరీ పర్ఫెక్ట్గా చూసుకొని ఇలా హోల్డ్ చేసుకొని కుట్టేసేయండి. ఇలా చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అంతా వదిలేయాలి, చిన్నగా కొంచెం అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ ఫోన్ షేప్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ మీద కుట్టు పడకూడదు. ఇలా హోల్డ్ చేసేయండి, ఇలా మడపెట్టి పట్టుకోండి, దాని మీద కుట్టు పడకూడదు. ఇక్కడ పాదమందం ఖర్చుతో లాగకుండా నీట్గా కుట్టేయండి. సేమ్ యాస్టిస్గా రెండోసారి కుట్టేయండి. మెయిన్ డాట్ అనేది హోల్డ్ చేసి పట్టుకోండి, ఇలా కుట్టు పడకూడదు. మీద కుట్టు పడితే కనుక ఇట్లా బొంగ అనేది నీట్గా ఉండదు, వాళ్ళకి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగోదు అనమాట. ఇప్పుడు ఇందాక అది కింద నుంచి వచ్చింది కదా షేప్ బెల్ట్, ఇప్పుడు పైకి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకంటే ఫోన్ షేప్ అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా చూడండి, ఇక్కడ మీకు బాగా క్లారిటీగా అర్థమైంది. ఇందాకడికి మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఇలా రఫ్ ఇచ్చేసేసి ఇలాగా మంచిగా పాదం మనం కరువు తిరగాలన్నమాట. ఇక్కడ తిరుగుతుంది కూడా, మీకు అంతగా తిరగకపోతే పాదం లేపి సూది కింద ఉంచి పాదం లేపి లాగకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసరికి డాట్ అనేది కింద ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. కింద సైడ్ పట్టుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. చూడండి ఎక్కడ లాగొద్దు. ఎక్కడ కూడా పైన క్లాత్ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు. ఓకే కదా, మనకి షేప్ బెల్ట్ జాయినింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన షేప్ బెల్ట్ ఉంది కదా ఇటు సైడ్, ఇది కట్ చేసేసుకున్నాం. దీనికి కూడా ఎక్స్ట్రాగా వచ్చింది, కట్ చేసేద్దాం. కట్ చేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కుట్టాం కదా, బ్యాక్ పార్ట్ అది తీసుకోండి. బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఇలాగా రాంగ్ సైడ్ పైకి ఉండాలి, మెయిన్ క్లాత్ కింద కొనాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, ఈ చంక భాగం సైడ్ జాయింటింగ్ అనేది సమానంగా ఉందా లేదా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి, మన వేలో కట్ చేస్తే సమానంగా వస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే, సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత షోల్డర్ జాయింటింగ్ అనేది చేయండి. ఒకవేళ సమానంగా లేకపోతే, తక్కువ అనిపిస్తే, అంటే ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ అనిపిస్తే ఇక్కడ
ఇక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదా 4 డాట్ వేయవచ్చు. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ అనిపిస్తే చంక దగ్గర లైట్ కట్ చేయవచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేద్దాము. నెక్ సైడ్ నుంచి షోల్డర్ జాయింటింగ్ అనేది చేయాలి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. మనం ఏదైతే ఖర్చుకున్నామో ఆ ఖర్చు మనం వదిలేసుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి షోల్డర్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి. స్టార్టింగ్ అయితే నెక్ సైడ్ నుంచి షోల్డర్ జాయిన్ చేయాలి. ఇప్పుడు రెండోది ఇలా చూడండి, ఇలా పెట్టేసేసి సేమ్ యాజ్గా నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ రండి. మనం ఎంతైతే పాదం మందం ఖర్చు వదిలిపెట్టాం కదా, ఆ పాదం మందం ఖర్చుతో కుట్టుకోండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. దానికి ఎంతైతే ఖర్చుతో వదిలి కుడతామో దీన్ని సేమ్ అంతే ఖర్చుతో కుట్టాలి, లేకపోతే ఎగుడు దిగుడు అయిపోతుంది షోల్డర్. ఓకే కదా. ఇప్పుడు ఒకసారి షోల్డర్ జాయింటింగ్ అయిపోయినాక చూడండి, నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసాం కదా, ఇలా చూడండి కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అందుకనే నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయమంటారు. నెక్ సైడ్ నుంచి ఎందుకంటే షోల్డర్ సైడ్ జాయింటింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కరువుతో కట్ చేస్తే సరిపోతుంది. అదే మీరు నెక్ నుంచి అనుకోండి, నెక్ దగ్గర కట్ చేస్తే ఏంటంటే నెక్ ఖరాబ్ అయిపోతుంది. కూడా అంతే లైట్గా ఎక్స్ట్రా అయింది, అది కూడా మెయిన్ క్లాత్ గమ్ జాయింటింగ్ వెళ్ళింది, లైనింగ్ ఏం లేదు, మెయిన్ క్లాత్ ఉంది. ఇప్పుడైతే మనకి షోల్డర్ జాయింటింగ్స్ అయిపోయాయి కదా, హ్యాండ్స్ జాయింట్ చేద్దాము. హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు హ్యాండ్స్ ఇవ్వండి. నేను హ్యాండ్స్ గమ్ చేసి కట్ చేయలేదు, ఎందుకంటే అతుకులు పడతాయి కదా, అప్పుడు అతుకులు పడడానికి ఈ పీస్ అనేది ఎటంటే వెళ్ళిపోద్ది అనేసి కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తాను. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పీస్ అతుకులకి పనికి వస్తుంది అని చెప్పేసి నేను ఇందాక కట్ చేయలేదు. గమ్ చేసి కుడితే కనుక మెయిన్ అంటే లైనింగ్ బ్లౌజ్ కూడా సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు వదిలేసామో అంత మందం ఖర్చుతో ఇలా హోల్డ్ చేసేసి కుట్టేయండి. రెండోది కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఈజీ మెథడ్లోనే దొరికిపోతుంది మన స్టిచ్చింగ్ వే అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఓకేనా. సో నా ఎంతైతే ఖర్చు చేసామో అంత ఖర్చుతో ఇప్పుడు 5 నెంబర్కి పెట్టేసేయండి. చేతి పని కోసం 5 నెంబర్కి పెట్టేసేసి ఇలా హోల్డ్ చేసేసి 5 నెంబర్ మీద మధ్యలో కుట్టుకుంటుందండి. మధ్యలో
ఎందుకంటే చేతి పని చేసే తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ అనేది డౌన్ పార్ట్ అయిపోయింది. చూడండి, చూసారా ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ పెట్టాను కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఎదురు వచ్చేటట్టే చూడాలి. ఎందుకంటే ఇది నేను ఫ్రంట్ పార్ట్ లోతు తీసాను కదా, ఆ లోతు అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ హుక్స్ పట్టి తగ్గ పెడతాను. మిగిలిన పీస్లో హుక్స్ పట్టి తగ్గ పట్టించి మెడపట్టి తీసుకుంటున్నాను. మెడపట్టి తీసి కట్టేసేయండి. ఇలా మెడపట్టి తీసుకున్న పీస్లో పీస్ని జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే తాజా పట్టి అనేది మెయిన్ క్లాత్ వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. డైరెక్ట్గా లైనింగ్ పెట్టేయచ్చు, కానీ కొంచెం ఇది అఫిషియల్గా ఉంది కదా బ్లౌజ్, అందుకని ఇలా పెడదాం. చుట్టూ జాయిన్ చేశాను. తాజా పట్టి అనేది లుక్ బాగుంటుంది. హుక్స్ పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అవసరం లేదు. ఒకసారి అది బ్లౌజ్ తీసుకోండి, అది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి ఎట్టుంది, తాజా పట్టి ఎట్టుంది చూసుకోండి. ఇప్పుడు దీనికి హుక్స్ ఉన్నాయి, కాజాలు ఉన్నాయి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. అందుకని ఆ పద్ధతిలో కుట్టాలన్నమాట మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే కాజా పట్టి పెట్టేస్తున్నాను. కాజా పట్టి కోసం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ తీసుకొని చూసారా బ్యాక్ టు బ్యాక్ ఇలాగా పెట్టేసేసి పాదమందం ఖర్చుతో కుట్టేయండి. అంటే నేను బ్యాక్ సైడ్కే పెట్టేసాను. ఇది కూడా లాగినట్టు చేయొద్దు, ఓకేనా. ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా పట్టుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. చాలా మందంగా ఉంది, ఎందుకంటే మేము ఇంట్లో కూడా పెట్టాం కాబట్టి రఫ్ ఇచ్చేయండి స్టార్ట్. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకుంటూ 3 హోల్డింగ్స్ చేసాం కాబట్టి అదే 3 హోల్డింగ్స్ చేసుకుంటూ ఎండింగ్ దాకా రాండి. ఓకే కదా, మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ ఇంకొకటి పాదం మందం ఖర్చు పెట్టేసేసి మళ్ళీ ఒకసారి
ఓకేనా. మనం ఆయిల్ వేసేసి ఇంకొకటి పెట్టేసాం కదా, ఇందులో కాజాలు పోయాలన్నమాట. ఎడ్జెస్ పుట్టడానికి ట్రై చేయండి. కొంచెం అటు అయిపోయింది కానీ ఇలా ఎడ్జెస్ కుట్టండి. చూసారా స్టిఫ్గా బాగుంది. ఇప్పుడు ఫిక్స్ పట్టి ఇందాక బ్యాక్ నుంచి పెట్టాం కదా, ఇప్పుడు పైనుంచి పెట్టాలి. పైనుంచి ఇలా హోల్డ్ చేయండి. పైకి ఇలా హోల్డ్ చేసేసి ఇలా పెట్టేసేయండి. మందం కట్ చేసేసి పెట్టేయండి. ఎక్కడ లాగే చేయొద్దు. ఇక్కడ లాగినట్టు చేయకుండా ఇలా తీయాలి. ఇలా తీసేసి సేమ్ యాసిడ్స్ ఇందాక 3 హోల్డింగ్స్ చేయండి. 3 హోల్డింగ్స్ చేసేసి లోపలికి మడతెట్టండి. ఇలా లోపలికి మడతెట్టండి. పాదం కింద పెట్టేసేసి పాదం కింద పెట్టేస్తే అణిగిపోతుంది అన్నమాట. అడ్జస్ట్ పెట్టుకుంటూ రండి. ఎండింగ్లో కప్ ఇచ్చేయండి. చూసారు కదా ఇంత బాగా వచ్చిందో. ఉక్స్ పట్టి అనమాట. అసలు అయితే షోల్డర్స్ జాయిన్ చేయకముందే ఉక్స్ పట్టి పట్టి కుట్టేసేయండి. నాకు మధ్యలో కస్టమర్ వచ్చేసరికి ముచ్చట్లు పెట్టేసరికి మర్చిపోయాను నేను. మీరైతే ఫస్ట్ ఉక్స్ పట్టి పట్టి జాయిన్ చేసేసి తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయండి. ఇప్పుడు ఇలా పెట్టి చూసారనుకోండి, కొంచెం అంటే కొంచెం ఎగురు దిగులు వస్తుంది పైన. సో చూడండి, ఇట్లా కొంచెం ఎగురు దిగులు వస్తుంది. కరెక్ట్గా చూసుకొని కట్ చేయాలి. కొంచెం ఎగురు దిగులు వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అంటే కింద కొంచెం పైకి చూసారా, కాజా పట్టి లోపలికి వెళ్ళిపోతుంది, ఉక్స్ పట్టి పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు సమానంగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ చూపిస్తాను. ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయాకే మీరు షోల్డర్ జాయింటింగ్ చేయండి. షోల్డర్ జాయింటింగ్ చేసాక హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎఫ్ అని రాసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అటు సైడ్కి ఉండేలాగా చూసుకోండి. చూసుకొని ఇలాగా ఈ కాట్ పెట్టుకున్నాం కదా, మిడిల్ కాట్ అనేది షోల్డర్ పాయింటింగ్ దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి. షోల్డర్ పాయింటింగ్ దగ్గరికి వచ్చేలా చూసుకొని కింద ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ కనుక్కోండి. కింద ఖర్చులు అనేది బ్యాక్ సైడ్కి వచ్చేలా చూసుకొని పాదమందం ఖర్చుతో తిప్పుకోండి. ఇలా పాదం పెట్టుకుంటే చుట్టూ ఇక్కడ చూడండి, ఇక్కడ అతుకులు పడతాయి. మనకి అతుకులు పడతాయి కదా, ఇక్కడ ఎంతైతే అతుకు పడుతుందో అంత క్లాత్ కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంత క్లాత్ అయితే పడుతుందో చూసుకోండి. ఫస్ట్ చూసుకొని ఇంత క్లాత్ కట్ చేసేయండి. హైట్ ఎంత పడుతుంది, లెంత్ ఎంత పడుతుంది చూసుకోండి. హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చూడండి. ఎందుకు అంటే కనుక ఫోల్డింగ్ చేయాలి కదా. ఇప్పుడైతే క్లాత్ రెడీ చేసుకున్నాను కదా, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసేసి
గమ్ కూడా ఏమంటే ఇలాగా కుట్టేస్తున్నాను, మెయిన్ క్లాత్ ఉంచా కాబట్టి. లైనింగ్ టు లైనింగ్, మెయిన్ టు మెయిన్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడైతే హోల్డ్ చేసేసుకున్నాము. ఇలా హోల్డ్ చేసేసి ఇట్లా మళ్ళీ ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఇలా టాప్ స్టిచ్ తీసేసుకొని మళ్ళీ కొంచెం మెయిన్ క్లాత్ కూడా పడుతుంది, కొంచెం మెయిన్ క్లాత్ కూడా పడుతుంది కాబట్టి మెయిన్ క్లాత్ కూడా కొంచెం కట్ చేసేస్తున్నాను. ఏ క్లాత్ సెట్ అవుతుందో ఒకసారి ఆ క్లాత్ చూసుకొని ఇలా మార్కెట్ దీన్ని మళ్ళీ టాప్ స్టిచ్ చేసాను. ఎండ్లో టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ జాయిన్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయింటింగ్ చేసేది, మొత్తం హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేద్దాం. కింద కుట్టేసుకుంటే పోదాం. ఇప్పుడు మిడిల్లోకి వచ్చింది కదా, మళ్ళీ ఇటు సైడ్ రెండు జాయిన్ చేసుకుంటూ రావాలి. పాదం లేపుకుంటూ రెండు జాయిన్ చేసుకోవాలి. చూడండి కింద లైనింగ్ ఎక్కడ దాకా వచ్చింది చూసుకొని ఆఫ్ చేయండి. అక్కడ కుట్ అనేది ఆపేసేసి ఇప్పుడు మళ్ళీ దీనికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి సరిపోద్దో లేదో ఒకసారి చూసుకుంటున్నాను. కొంచెం తక్కువ ఉంది, ఏం కాదులేండి. లైట్ ఇలా పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ టాప్ స్టిచ్. మళ్ళీ రెండు కలుపుకుంటూ జాయిన్ చేసేయాలి. మళ్ళీ ఒకసారి మూడు కలుపుకుంటూ కుట్టేసేయండి. ఫ్రెండ్స్ సేమ్ యాస్టేజ్గా రెండో కుట్టేసుకుంటూ రండి. డబల్ కుట్టేసేటప్పుడు కింద ముడతలు పడే అవకాశం ఉంటుంది. కింద క్లాత్ ఇలా హ్యాండ్ ఇలా రబ్ చేసుకుంటూ కుట్టండి.
హ్యాండ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది. హ్యాండ్ అప్పులు ఎలా వేయాలి, హ్యాండ్ జాయింటింగ్ ఎలా వేయాలి అనేది చూసారు కదండి. రెండో హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి రెండో హ్యాండ్ జాయింటింగ్ అనేది చూపించాను. సేమ్ యాజ్ యూజ్గా రెండో హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేయండి. హ్యాండ్ జాయింట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వచ్చేలా చూసుకొని పెట్టుకొని చేసేయండి. చూసారు కదా, 2 హ్యాండ్స్ జాయింటింగ్ అనేది అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడైతే మెడపట్టి వేయాలి. మెడపట్టి కోసం లైనింగ్ పీస్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక స్కేల్ మందం ఇలా తీసుకొని కట్ చేసుకుంటానండి ప్రతిసారి. మెడపట్టికి ఎప్పుడైనా క్రాస్గానే తీసుకోవాలి. కదా సరిపోతుంది. మెడపట్టికి చాలా ఎక్కువ కూడా ఇప్పుడైతే మెడపట్టికి జాయింట్ చేసేస్తున్నాను. ఇలా చూడండి, జాయింటింగ్ కూడా ఒక ప్రాపర్ వే ఉంటుంది దీనికి కూడా. ఓకేనా, జాయింటింగ్ కూడా ప్రాపర్ వే ఉంటుంది చూడండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా జాయిన్ చేసాక ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ పీస్ని ఇలా హోల్డ్ చేయండి. ఇలా చూడండి, వీ షేప్ వచ్చింది. ఇలా హోల్డ్ చేసేసి ఇంకో పీస్ పెట్టండి. దీని మీద పీస్ పెట్టేసి జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసాక ఈ పీస్ కూడా ఇలాగా మళ్ళీ జాయింటింగ్ చేయాలి. ఓకే కదా, ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోతే అవి కూడా అప్పటికప్పుడు జాయిన్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, మెడపట్టికి ఖర్చులు అనేవి పైకి వచ్చేలాగా ఇలాగా. ఇప్పుడైతే బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ఇలా తీసుకొని ఇలాగ ఖర్చులు పైకి ఉండాలి. ఖర్చులు పైకి ఉండేలాగా పెట్టుకొని స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేయండి. కొంచెం ఎక్స్ట్రా పీస్ని హోల్డ్ చేసి పాదం మందం ఖర్చుతో స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఎక్కడ కూడా లాగొద్దు. ఈ పైది లాగొద్దు, కిందది లాగొద్దు. కూడా ఇలా స్లోగా కలపండి. కింద క్లాత్ అనేది అరిచేతిలో స్లోగా తిప్పేటట్టు ఉండాలి. ఇలా చూడండి, ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ కూడా అనేసుకోండి. ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకుని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి రఫ్ చేయండి. ఇలా రఫ్ ఇచ్చేసాక ఇప్పుడైతే కుట్టు కూడా వెనక ముందు కరెక్ట్గా మంచిగా వచ్చిందో లేదో చూసుకొని ఇలా చేసేసుకొని ఒకసారి కాట్లు పెట్టండి. మొత్తం ఇలా సీజర్తో అక్కడక్కడ ఇలా కాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కాటు పెట్టేది ఉక్స్కి ఇప్పుడు కుట్టేసాం కదా, ఆ కుట్టుకి అవతల పడకూడదు. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫ్రంట్ పార్ట్తో పెట్టేసుకోండి. అప్పుడు అక్కడ వెళ్ళిపోదు అన్నమాట.
కరువు దగ్గర ఖచ్చితంగా పెట్టండి. చూసుకోండి, వెనకేమన్నా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ తాటు పెట్టండి. ఓకేనా? ఇప్పుడైతే మొత్తం కాఫీ పెట్టేస్తాం కదా ఇలాగా. ఇప్పుడు మంచిగా తిరుగుతుంది అనమాట అలాగా రౌండ్. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి చూడండి, ఇలా హోల్డ్ చేసేసి ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం హోల్డ్ అయిపోయేలాగా హోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయండి. స్టార్టింగ్ ఇచ్చేయండి. బాడీ పార్ట్ మీద పడకుండా ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా హోల్డ్ చేస్తే మంచిగా హోల్డ్ అవుతుంది. అక్కడికక్కడే హోల్డ్ చేసే కన్నా దూరంగా హోల్డ్ చేస్తే బాగుంటుంది. తిన్నగా ఎండింగ్ వరకు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసింది. ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేది. కూడా జాగ్రత్తగా కట్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కట్ అయినా కానీ బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇలాగా కుట్టేసేసాను. దీన్ని ఇలా హోల్డ్ చేసేసి చేతి పని చేస్తే పని అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మనకి మెడపట్టి అనేది అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ ఎలా చేయాలో చూద్దాము. సైడ్ జాయింటింగ్స్ చేసేటప్పుడు ఇలా హోల్డ్ చేసుకోండి. సైడ్ జాయింటింగ్స్ పట్టేస్తాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూడండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడికి పెట్టేసేసి ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసింది నాకు. ఇప్పుడు మార్క్ చేసేసాను. ఇప్పుడైతే ఇవి కలిపేసుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి.
సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా అనుకోండి. సైడ్ జాయింటింగ్ అనేది ఇటు సైడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ చూద్దాము. ఓకేనా, అయితే హ్యాండ్ తీసుకోండి. మనం ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కుట్టేసిన చేతికి ఇక్కడ మార్క్ చేసేయండి. పంపం కూడా అంటే ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఖర్చులతో సహా పట్టుకోండి. ఇక్కడికి వచ్చేసింది. ఇలా కలిపితే తిన్నగా ఇక్కడికి దీంట్లో కలిపేసాను. చెంత దగ్గరికి వచ్చేసరికి ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది అయిపోయాక చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా వేస్టేజ్ ఉంది కదా, వేస్టేజ్ మొత్తం స్ట్రైట్గా కట్ చేసేద్దాం. వేస్టేజ్ మొత్తం కట్ చేసేయాలి. సేమ్ వేస్టేజ్ ఇది కూడా వేస్టేజ్ మొత్తం కట్ చేసేయాలి. చూసే కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి సేమ్గా కుట్టామా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఉక్స్ పట్టి పట్టుకున్నాను. నడుము లూజ్ సేమ్ వచ్చిందా లేదా, చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కూడా చెక్ చేద్దాము. హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా ఉంది. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు బ్లౌజ్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. రండి, ఈ సంచయ వక్రతాన్ని ప్రజలతో కథగా పంచుకోండి. మా
బ్లౌజ్ మాత్రం బాగుంది, డీప్ నెక్ బ్లౌజ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. ఇంకా ఏం కర్రీ?